హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. జీవితం అనే నాటక రంగంలో మనందరం పాత్రధారులమే అంటూ నిట్టూర్పుగా అప్పుడప్పుడు ఎవరో ఒకరు అనడం, మనం వినడం జరుగుతూనే ఉంటుంది. జీవితమే ఒక నాటక రంగమైనప్పుడు ఇక ఎవరి పాత్రలు ఎలా పోషిస్తున్నారో, ఎవరెవరు ఎలా ముఖ చిత్రాలు మారుస్తున్నారో కూడా మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం. ఇలాంటి పాత్రలను, వారి స్వభావాలను, అవకాశాల కోసం వారు మార్చుకునే ముఖ చిత్రాలను అద్భుతంగా చూపిస్తుంది ఆట్టం అనే సినిమా. అయితే ఇది మహిళా కోణం నుంచి తీసిన సినిమా కాబట్టి కొద్దిమందికి ఈ సినిమా నచ్చొచ్చు, కొద్దిమందికి నచ్చకపోవచ్చు. అయినా సరే చూద్దాం అనుకుంటే పదండి ఆ ఆట్టం చూద్దాం. ఈ అద్భుతమైన సినిమా సమీక్ష మనకు అందిస్తున్నారు మంచి సినిమా నిర్వాహకులు ఐక బాలాజీ గారు. ఆట్టం అంటే నాటకం. ఈ సినిమా ఒక నాటక ప్రదర్శనతో మొదలై మరో నాటక ప్రదర్శనతో ముగుస్తుంది. కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ఒక నాటక బృందం పేరు అరంగు. వీరిలో 12 మంది నటుల మధ్య ఒకే ఒక్క నటిమణి అంజలి తన 16 ఏళ్ల ప్రాయం నుండి పనిచేస్తోంది. సాటి కళాకారినైనప్పటికీ ఆమె పురుష సహచరులు ఆమెను దుస్తులు కొట్టడం, మేకప్ వేయడం వంటి సబార్డినేట్ పనులకే పరిమితం చేస్తుంటారు. కానీ ద్వంద్వ వైఖరి ఏమిటంటే వారు ప్రదర్శిస్తున్నది సమాజంలోని పురుష దృష్టిని విమర్శించే గిరీష్ కర్నాడ్ గారి హయవదన గుర్రం మొహంవాడు అనే వ్యంగ్య నాటకం. చాలా అంకిత భావంతో అంజలి ఆ నాటకంలోని పద్మిని పాత్రను సమర్థవంతంగా పోషించి తన సత్తా చాటుకుంటుంటుంది. అది మిగతా వారికి కంటగింపవడం ఊహించిందే. నాటక బృందంలో ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్లే. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, డ్రైవర్, పెట్రోల్ పంప్ వర్కర్ ఇలా వివిధ వృత్తుల్లో పనిచేసుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన వేదికలపై నాటకం వేస్తుంటారు. మొదటి దృశ్యాన్ని బట్టి అంజలి ఒక ఆర్కిటెక్ట్ అని మనకు అర్థమవుతుంది. మదన్ అనే పెద్దాయన ఒకప్పటి పత్రికా సంపాదకుడు. ఆయన భార్య పెద్ద ప్రభుత్వ అధికారి. ఈ బృందంలో అంజలితో పాటు చాలా ఏళ్లుగా పనిచేస్తున్న వినయ్ ఒక హోటల్లో చెఫ్. అంజలితో అతనికి సంబంధం ఉంది. అప్పటికే పెళ్లైన అతను తన భార్యకు విడాకులు ఇచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటారని, అప్పటి వరకు తమ సంబంధాన్ని రహస్యంగానే ఉంచాలని అనుకుంటాడు. చాలా ప్రతిభ ఉన్నప్పటికీ నాటకంలో వినయ్కి దక్కాల్సిన హీరో పాత్ర దక్కలేదు. దానికి కారణం ఈ గ్రూప్లోకి 2 ఏళ్ల క్రితం వచ్చిన హరి అనే సినిమా నటుడు. సినిమావాడు కావడంతో అతనికి ప్రాధాన్యత పెరిగి హీరో పాత్ర అతనికి దొరుకుతుంది. అది వినయ్ కోపానికి కారణం. ఈ సినిమాలో అంజలి, హరి మినహా మిగతా పాత్రధారుల పేర్లన్నీ ఆయా నటుల పేర్లే. ఒకరోజు వాళ్ళు వేసిన నాటకానికి ముగ్ధులైన ఓ విదేశీ జంట తమ రిసార్ట్లో వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తారు. తామక్కడ ఉంటే వారు ఎంజాయ్ చేయలేరని ఆ రోజు వాళ్ళు మరో చోటికి వెళ్ళిపోతారు. నాటక బృందం వాళ్లంతా మద్యం పార్టీలో మునిగి తేలుతారు. పార్టీని ఆస్వాదించే అర్హత తనకు ఉందని భావించి అంజలి కూడా అందరితో పాటు తాగి పార్టీని ఎంజాయ్ చేస్తుంది. కానీ ఆమె దుస్తుల్ని, కలుపుకొల్తనాన్ని కొంతమంది సహించరు. బాగా పొద్దుపోయాక ఎవరికి కేటాయించిన గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సుధీర్ అనే నటుడి భార్య షాజీత, అతని కుమార్తె అంజలి కోసం వేరే గదిని ఏర్పాటు చేస్తారు. కానీ ఆ పాపకు ఒంట్లో బాలేనందున ఏసీ వేయకపోవడంతో అంజలి కిటికీ పక్కనే ఉన్న సోఫాలో నిద్రపోతుంది. అర్ధరాత్రి పూట ఎవరో ఒక వ్యక్తి అంజలి నిద్రపోతున్న కిటికీ పక్కకు వచ్చి అందులోంచి ఆమెను గుండెపై చేయి పెట్టి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి పారిపోతాడు. ఈ 12 మందిలో ఇలా చేసిందెవరు? నిద్రమత్తులో ఉన్న ఆమె పారిపోతున్న వ్యక్తిని వెనకవైపు నుంచి మాత్రమే చూస్తుంది. నిందితుడెవరో అనుమానించడానికి ఆమె దగ్గరున్న ఏకైక ఆధారం ఆ వ్యక్తి నుంచి వచ్చిన పర్ఫ్యూమ్ వాసన, అతడు వదిలిపెట్టిన కారు తాళం. వీటిని బట్టి హరి కావచ్చు అనుకుంటుంది. నమ్మకమైన మనుషుల మధ్య ఇలా జరిగినందుకు బాధతో రాత్రంతా నిద్రపట్టక పొద్దున్నే ఎవరికీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనకు అండగా ఉంటాడని వినయ్కి మాత్రమే చెబుతుంది. అంజలి చెప్పిన విషయం వినయ్కి ఒక సువర్ణావకాశాన్ని అందిస్తోంది. అసలే హరి ఎదుగుదలతో అహం దెబ్బతిని ఉన్నాడు. ఈ సంఘటనతో అతని గ్రూప్ నుంచి గెంటేసి హీరో పాత్రను, పోయిన హోదాను తిరిగి సంపాదించవచ్చు. ఆ విధంగానే పావులు కదుపుతాడు వినయ్. తను గాని అంజలి ద్వారా గాని ఈ విషయాన్ని గ్రూప్ దగ్గరికి తీసుకొస్తే హరిపై ఉన్న కసితోనే తను ఇలా చేశానని ఎవరైనా అనుకోవచ్చు. అందుకే సీనియర్ సభ్యుడు, గ్రూప్ మేనేజర్ అయిన మదన్ గారికి ఈ పని అప్పచెప్తాడు. అంజలి హరిని తన కళ్ళారా చూసిందని మదన్తో లేనిది కల్పించి చెప్తాడు వినయ్. హరిపై చర్య తీసుకోవడానికి గ్రూప్ సభ్యులను తన ఇంట్లో సమావేశపరుస్తాడు మదన్. వినయ్ అంజలి వైపు ఉంటాడన్నది తెలిసింది. అంజలి తన గురించి చాలా పట్టించుకుంటుంది కనుక అజీ అనే పెద్దాయనకు ఆమెపై ప్రత్యేకమైన అభిమానం. హరిని అక్కడికి రప్పించి దేహశుద్ధి చేసేద్దామంటాడాయన.
అంజలి తన కళ్ళతో చూసింది కనుక హరి బహిష్కరణ అవసరమని కొందరంటారు. అంజలి ఒకప్పుడు తన పెళ్లిని చెడగొట్టిందని సిజన్ అనే ఆయనకు ఆమెపై కోపం. అంచేత అతని నిర్ణయం ఎలా ఉంటుందో మనం ఊహించగలం. ఈ వారం రోజుల్లో తమతో హరి చాలాసార్లు ఫోన్లో సహజంగానే మాట్లాడాడని, అంచేత హరి అలా చేసుండడని అంజలి ఆరోపణలు నిరాధారమైనవని తోసిపుచ్చేస్తారు కొందరు. అంజలి కూడా తాగి ఉన్నందున భ్రాంతికి గురై ఉండొచ్చని కొందరు సూచిస్తారు. ఆమె దుస్తులు రెచ్చగొట్టేవిగా ఉండటం, మొగాళ్లతో కలిసి ఆమె మందు సేవించడం సరికాదని ఇంకొందరంటారు. తమకు తాము ప్రోగ్రెసివ్ అనుకున్న వాళ్లు కూడా తరతమ భేదాల్లో పితృస్వామ్య నిర్మాణాల్లో చిక్కుకునే ఉంటారని ఈ వాదోపవాదాలు స్పష్టం చేస్తాయి. మొత్తానికి హరిని తొలగించాలన్న నిర్ణయం జరుగుతుంది. కానీ అంజలితో ఒకసారి మాట్లాడాలనుకుంటారు అందరూ. అంజలిని తీసుకురావడానికి బయలుదేరతాడు వినయ్. హరి అకస్మాత్తుగా మదన్కు ఫోన్ చేస్తాడు. తన విదేశీ స్నేహితుడు తమను యూరప్ టూర్కు తీసుకెళ్లాలని అనుకుంటున్నాడని, అక్కడ 3 నెలల పాటు నాటక ప్రదర్శనల అవకాశంతో పాటు మంచి ఆదాయము, అక్కడ తిరిగే అవకాశము అందబోతుందని చెప్తాడు. అంతే, కథలో కొత్త డైనమిక్స్ చోటు చేసుకుంటాయి. చాలీచాలని జీవితాలు గడిపే ఆ నటులకు విదేశీ పర్యటన అస్సలు వదులుకోలేని అవకాశం అనిపిస్తుంది. కానీ అది సోకాల్డ్ హరి ద్వారానే సాధ్యం. కాబట్టి హరి నిరపరాధి కావచ్చన్న లాజిక్ వైపు ఎక్కువ మంది అభిప్రాయాలు మెలితిరుగుతుంటాయి. ఒకవేళ హరి అపరాధి అయినా అంజలితో ముఖాముఖి మాట్లాడి వారిని క్షమించమని అడగాలని ఒక నిర్ణయానికి వస్తారు. వినయ్ అంజలిని తీసుకుని వస్తాడు. కొందరు వినయ్ని పక్కకు తీసుకెళ్లి యూరప్ టూర్ వార్త చెవిలో వేస్తారు. యూరప్ టూర్ మైనస్ హరి అన్న ప్రణాళిక కోసం ప్లాన్లో ఉంటాడు వినయ్. మిగతా వాళ్లకు హరితో పాటైనా యూరప్ టూర్ కంపల్సరీ. ఇక మిగిలిన వాదోపవాదాలన్నీ ఆ దిశలోనే సాగుతాయి. హరిని తొలగించాలన్న ఉత్తరం రెడీ చేశాం కానీ హరిని క్షమించడం సాధ్యం కాదా అని ప్రాధేయపడతారు మగాళ్లంతా. ఇలా అడగటం సిగ్గనిపించడం లేదా అని సమాధానమిస్తుంది అంజలి. దాంతో వాళ్ల ముసుగులు తొలగి అసలు స్వరూపాలు ముందుకొస్తాయి. హరిపై చేసిన ఆరోపణలకు రుజువేంటి అని వాళ్ళామెను గదమాయిస్తారు. అంతేకాదు, గౌరవప్రదమైన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంజలిని దూషిస్తారు. ఆడవాళ్లను నమ్మకూడదన్నంత వరకు వ్యాఖ్యానాలు చేరుకుంటాయి. విదేశీ పర్యటన తప్ప వారికి ఇంకేమీ కనిపించదు. అంజలి బాధ కానీ, ఆమెకు దక్కాల్సిన న్యాయం కానీ వాళ్ళకి అవసరం లేదు. తాగిన మైకం వల్ల అంజలికి టాక్టైల్ హెల్యుపిటేషన్ అంటే ఎవరో తాకిన భ్రమ కలిగి ఉండొచ్చని తెలివిగా సూచిస్తాడు తగు తేల్చాల్సిన పెద్ద మనిషి మదన్. అంజలికి మరింత అసహ్యం కలుగుతుంది. తనది భ్రమ కాదని ఆమెకు బాగా తెలుసు. సెల్వన్ అన్నాయన ఆమె డ్రెస్సు గురించి, మగాళ్లతో కలిసి తాగడం గురించి ముందే హెచ్చరించారంటాడు. ఇంతలో అంజలి థియరీపై దాడి చేసే సరికొత్త రుజువును ముందుకు తీసుకొస్తాడు మరో మనిషి. తను తీసిన సెల్ఫీలో సంఘటన జరిగిన సమయానికి 15 నిమిషాల ముందు హరి గాఢ నిద్రలో ఉన్నట్టు ఫోటో చూపిస్తాడు. నందన్ అనే వ్యక్తి మీదకు అనుమానం మళ్లుతుంది. అది తేలాక వినయ్కి అంజలికి మధ్య సంబంధం ఏమిటని చర్చ వస్తుంది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని వినయ్ నిజాయితీగా బాహాటంగా ఒప్పుకోకపోవడం అంజలికి మరింత కోపం తెప్పిస్తుంది. చివరికి ఆమె ఆఖరు ఆశగా అజీ అభిప్రాయం అడుగుతుంది. మొదట హరి అన్నావు, నమ్మేశాం. ఆ తర్వాత నందన్ అన్నారు, దాన్ని నమ్మాం. రేపొద్దున నేను చేశానంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తాడతడు. ఆ మాటతో అవాక్కైపోతుందామె. కళ్ళ నీళ్లతో మారు మాట్లాడకుండా, అర్ధరాత్రని కూడా చూడకుండా ఆ ఇంటి నుండి బయటికెళ్ళిపోతుంది. వినయ్ ఆమెను వెంబడిస్తాడు. యూరప్ ట్రిప్ విషయం ఆమెకు చెప్పేస్తాడు. మగాళ్లలో వచ్చిన మార్పు కారణమేంటో ఇప్పుడు ఆమెకు బాగా అర్థమవుతుంది. గ్రూపును తను వదిలేయటం కాదు, గ్రూపై తనను వదిలించుకుందన్నమాట. విదేశీ యాత్ర అవకాశం వినయ్లో కూడా మార్పు తీసుకొచ్చిందని తెలియడంతో ఆమె ఒక స్థిర నిర్ణయానికి వస్తుంది. అరంగుతో పాటు వినయ్ నుంచి కూడా బంధ విముక్తురాలవుతుంది. అయితే ఇక్కడితో ఇక అంజలి నాటక రంగానికి దూరం అవుతుందనుకుంటే పొరపాటే. మరింత గొప్ప రంగస్థల నటిగా మారి ఆమె ఏం చేసిందో, ఎలాంటి ప్రదర్శన ఇచ్చిందో తెలుసుకోవాలంటే, మొత్తం ఎపిసోడ్లో నిందితులెవరో బాధితులెవరో తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో ఉన్న ఈ సినిమాను మీరు చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో అంజలి పాత్రలో జరీనా షిహాబ్ చాలా అద్భుతంగా నటించి ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు గెలుచుకుంది. ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా కేరళ అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వ అవార్డు కూడా లభించింది. దర్శకుడిగానే కాకుండా స్క్రీన్ ప్లే రచయితగా ఆనంద్ ఏకర్లీ అవార్డులు అందుకున్నారు. సంభాషణే ఆయువుపట్టుగా సాగిన ఈ సినిమాకు చాలా చక్కగా ఎడిటింగ్ చేసిన మహేష్ భువనేందుకు కూడా జాతీయ అవార్డు లభించింది. ప్రపంచ ప్రసిద్ధ చలనచిత్రోత్సవాల్లో ఈ సినిమా బహు ప్రశంసలు పొందింది. ఈ సినిమా చూసిన తర్వాత చాలా రోజుల వరకు ఇతివృత్తం మనల్ని వెంటాడుతుంది.